చాలా ముఖ్యమైన పంచాయతీ ఎన్నికల్లో మనము మన నాయకులు మన కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడి తాండూరు నియోజకవర్గంలో అత్యధిక స్థానాలను గెలుచుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. ఆ గెలుపు వెనుకల ప్రతి ఒక్క బీఆర్ఎస్ కుటుంబ సభ్యుడు ప్రతి ఒక్కరు కూడా సమన్వయపరుచుకొని పనిచేసినందుకే ప్రజల అండతోని మనము అత్యధిక స్థానాల్లో సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నాం. మరి అదే విధంగా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కరం కనుక పనిచేసినట్టయితే తప్పకుండా అత్యధిక స్థానాలు మనం గెలుస్తాం. మన చైర్మన్ అభ్యర్థిని మనం కూర్చోబెట్టుకోగలుగుతాం, వైస్ చైర్మన్ ని కూడా కూర్చోబెట్టుకోగలుగుతాం. నేను మీ అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీరందరూ కూడా ఈరోజు గమనిస్తా ఉన్నారు, బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక తాండూరులో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. కాంగ్రెస్ వల్ల అరాచకాలు, దౌర్జన్యాలు, ప్రతి ఒక్క అంశంలో కూడా వాళ్ళు అందరినీ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఈ రోజు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. వ్యాపారులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, రైతులు కావచ్చు, యువకులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు అనే విషయం మనకు అందరికి తెలుసు. ముఖ్యంగా తాండూరులో గత కొన్ని రోజులుగా జరుగుతున్న విషయాలన్నీ కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. అందరినీ బెదిరించడం, భయపెట్టడం, లేకపోతే వ్యాపారాల పైన పడతామని చెప్పడం, మన క్యాండిడేట్లను కూడా ఎత్తుకుపోయిన విషయం మీకు తెలుసు. ఈ రోజు కూడా మనకి ఇక్కడ మీటింగ్ ఉంది అని తెలిసి కూడా మన ఒక వార్డుకు సంబంధించిన మన కౌన్సిలర్ అభ్యర్థి ఇంటికి కాంగ్రెస్ నాయకులు వచ్చి ఆడ కూర్చొని మరి విత్డ్రా చేయాల్సిందే అని చెప్పి బలవంతం చేస్తే వాళ్ళు మరి వెనకల డోర్ల నుంచి వచ్చి మనకు పార్టీకి లాయర్గా ఉండి మరి ఇక్కడికి వచ్చిండ్రు. సో మన నాయకుల పైన ఎంత ఒత్తిడి ఉన్నా, ఎంత వాళ్ళ పైన ప్రెషర్ ఉన్నప్పటికీ ఏ ఒక్కరు కూడా మన పార్టీని వీడలేదు, మనతో కట్టుబడి ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా వాళ్ళ ఏ ఒక్క ఎత్తుగడ కూడా వాళ్ళ పనిచేయలేదు, అన్నిట్లలో కూడా విఫలమయ్యారు. ప్రజల అండ మనతో ఉంది, ప్రజలు మనం రావాలి అని చెప్పి కోరుకుంటున్నారు. కేసీఆర్ గారి పాలన మళ్ళా రావాలి, రోహిత్ రెడ్డి కావాలి, ఈరోజు మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ నుంచి నరసింహన్న కావాలి, ప్రతి కౌన్సిలర్ గెలవాలని మనం ప్రజలు కోరుకుంటున్నాం. నేను ముఖ్యాలు మరి ఆయనకు నేను ప్రత్యేకంగా అందరితో ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేము అన్ని చూసి ఈరోజు మిమ్మల్ని ఈరోజు అభ్యర్థులుగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. కొంతమంది అభ్యర్థులు ఆశావాహులు ఉన్నారు, మరి వాళ్ళు ఈరోజు త్యాగం చేయాల్సి వచ్చింది. నేను వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నా, ఎవరెవరైతే ఈరోజు పార్టీ కోసం త్యాగం చేసిరో వాళ్ళందరినీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే బాధ్యత మాది. తప్పకుండా రాబోయే రోజుల్లో ఎక్కడ అవకాశం, ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా తప్పకుండా వాళ్లకు మేము సరైన స్థానాన్ని కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు అందరికి మాటిస్తా ఉన్నాను. దయచేసి ఎటువంటివి మనసులో పెట్టుకోకుండా మన పార్టీ ప్రతి వార్డులో గెలవాలనే ఒక ఉద్దేశంతో, ఒక పట్టుదలతోని ఈ 11 రోజులు మీరు పనిచేసినట్టయితే మరి తప్పకుండా మనం బంపర్ మెజార్టీతో గెలుస్తాం. షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.